యో బ్రో క్రేజీ క్రేజీ డే క్రేజీ డే. అసైన్మెంట్ రాసుకుని ఇంట్లో కూర్చోరు అంటే నీకు సినిమాలు గుర్తొస్తాయి. ఆయనకేమో బ్లడ్ సీన్స్ ఎక్కువ పడవు. బీటెక్ క్విట్ చేసేద్దామని ఇంట్లో కూడా పర్మిషన్ తీసుకోవాలి, అది పెద్ద టాస్క్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ బ్లాగ్. సో గైస్, హ్యాపీ బోనాలు అందరికీ. అందరూ మంచిగా చేస్తారు అనుకుంటున్నాం బోనాలు సెలబ్రేషన్. సో గైస్, ఈరోజు అయితే మస్తు లేట్ అయింది మార్నింగ్. సో ఇప్పుడైతే 5 PM అవుతుంది. కాలేజ్లో అదేమో ఏమంటారు దాన్ని, హ్యాకథాన్ అవుతుంది కాలేజ్లో. పోదాం అనుకున్నా కానీ వర్కౌట్ కాలేదు, పోవాలనిపిస్తుంది. సో ఇంట్లోనే ఉన్నాయి ఈరోజు. కొంచెం బయటకు వెళ్తే బయటకు వచ్చిన. అండ్ ఆల్సో ఇప్పుడు ఎందుకు క్లైమేట్ కొంచెం వెచ్చగా ఉంది. సో పోదాం అనుకుంటున్నా కాలేజ్కి. టైంపాస్ అయితే మొత్తం 24 hours కదా. సో మార్నింగే 10 ఏమో స్టార్ట్ అయింది, ఇప్పుడు 5 అవుతుంది. ఒక 3-4 hours అన్నా ఉండొచ్చేద్దాం అన్నట్టు అనుకుంటున్నా. సో ఇప్పుడు షవర్ తీసుకొని దాని తర్వాత పోతాం. నేను మా వ్లాగ్స్కి మస్తు కష్టమవుతుంది తెలుసా. కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఇంట్లో కొన్ని పనులు ఉంటే అవి చేసి దాని తర్వాత, లేకపోతే కాలేజ్ అవర్స్తోనే వీడియో తీయడం అవుతుంది. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే దీని బీటెక్ క్విట్ చేసేద్దాం అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఐ కాంట్ డూ ఇట్ బ్రో. జస్ట్ ఇమాజిన్ చేయగలుగుతా కానీ రియాలిటీలో అది వర్కౌట్ కావు. బీటెక్ చేసుకుంటూనే మెయింటైన్ చేయాలి మొత్తం. ఒక్కోసారి అనిపిస్తుంది, ఒక్కోసారి అయితే మస్తు ఫీల్ వస్తుంది. క్విట్ చేసి ఏమవుతుంది, మా అయితే డిగ్రీ చేతిలోకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. కానీ డిగ్రీ చేసుకుంటా ఇందులో ఏమైనా పీక్తే ఏకదమ్ వస్తుంది, ఏకదమ్ అవుతుంది. ఇట్లా రాస్తాం తెలుసా, అసైన్మెంట్ రాసి చూసేటోళ్ళు ఏం రైటింగ్ రాయదు అనుకోవాలి సరే, మంచిగా రాయి. నా పేరు నిలబెట్టాలి. సరే ఎప్పుడు ఇస్తాం మళ్ళీ నాకు 20కి సబ్మిట్ చేయాలి. 20కి ఇచ్చింది. 21 ఏమో 20కి ఇచ్చాడు. 6 sheets ఏమో ఉన్నాయి. చాట్ జీపీటీలో పెట్టినాం మొత్తం ఆన్సర్లు. అందరికి ఇచ్చే మంచిగా సరేనా, రైటింగ్ మంచిగా రాయి. మీదే అనుకో మొత్తం అసైన్మెంట్. అదంటే నేను తీసుకోపోతాను మేడం మా కాలేజ్కి. నాకు 100 రూపాయలు ఇస్తే సరే. ఇప్పుడు ఆన్లైన్ వారా పైసలు చేస్తే తీరా ఆన్లైనే ఉన్నాయి మొత్తం పైసలు. అలాగే 100 రూపాయలు పెట్టాను. ఇప్పుడే కావాలి. చేత కాదురా నీకు తెలిసింది. చూద్దారా ఇంకా రాస్తున్నావా నీకు కూడా ఏమని ఇప్పిస్తావు. 100 రూపాయలు ఐస్ క్రీమ్ లాలీపాప్ ఇప్పిస్తా, 5 రూపాయలు సరే. కటింగ్ మంచిగా తీపిస్తావా ముబ్బియకు బిస్కెట్ నాకు 20 తారీఖులో వచ్చింది మంచిగా రాయి. తర్వాత ఏమంటే మనం చూసుకున్నాం ఏమండవు. నువ్వు చూసుకున్నాను, నేను నాకు చూసుకున్నాను. టాటూ బస్ వేపిస్తావురా నువ్వు. టాటూ అసలు ఎట్లా అది షాపోడ్ చేసింది. ఎంత తీసుకున్నాడు ఏమో నాకేం తెలుసు. జైని గురి పోదాలి. సో అసైన్మెంట్ ఇచ్చారు కాలేజ్లో ఎస్సీ. ఇంకా అసైన్మెంట్ 2-3 ఉన్నాయి. అవి మనమేం రాద్దామని చెప్పి చింటువారికి కూడా ఒక 2 ఇస్తాం. ఇంకొకటి ఉంది చింటువారికి ఇస్తాను. 3 ఇచ్చిండ్రు, 1 నేను రాస్తా, 2 చింటువారికి ఇస్తాను. ఒకవేళ టైం ఉంటేనే పోతాను, లేకపోతే లేదు. మళ్ళీ ఓవర్ నైట్ అయితే ఇంట్లో కూడా పంపించారు.
ఎందుకు ఇంకా ఇంటికి వెళ్ళి కాలేజ్ మస్తు దూరం పోయి రావాలంటే నాకు కూడా దమ్నం అవుతుంది. సో చూద్దాం, దాన్ని కూడా ఆలోచించాలి. ఇప్పుడైతే షవర్ వేసుకొని వస్తాం, మస్తు అయితే ఉంటాయి. క్లైమేట్ అయితే మొత్తం కూల్ ఉంది, కూల్ వాటర్ తోటి వేసుకుంటా. అయ్యా 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 ఇప్పుడే పోదాం అనుకున్నా కాలేజ్కి, వర్షం లేదు ఇట్లా వర్షం. ఇప్పుడు ఎట్లా దానికి కూడా ఏం పోతుంది అవుతుంది. ఏం బాగుంది ఇప్పుడు లైట్ తీసుకురా. మనమేం చేస్తాం, క్లైమేట్ మారిస్తే మనమేం మారిపోలేదా. సమ్టైమ్స్ ఇట్ హ్యాపీనెస్. చూద్దాం, ఇంకా కూడా ఆప్షన్ ఉంది మనకు, ఇంకా టైం ఉంది. దానికి కూడా నేను ఇంకా ఫ్రెష్ అప్ కాలే. ఫ్రెష్ అప్ అయినంత వరకు క్లైమేట్ అయితే చేంజ్ అయితే పోతా, పక్కగా పోతా. పోనానే ఉంది పోయి మనకు కూడా బ్లాగ్ అవుతుంది సాయంత్రం వరకు కాబట్టి. ఓవర్ నైట్ స్టే చేయొచ్చు ఆడ, ఇంట్లో కూడా పర్మిషన్ తీసుకోవాలి, అది పెద్ద టాస్క్. సో గైస్ ఇట్స్ టూ లేట్, బస్సు లేట్ అయింది. హ్యాకథాన్ పోదాం అనుకున్నాం కానీ గేట్స్ బంద్ చేసినాక 7:30 6:30 అట్లయితే ఎలా చేస్తుండేరా. ఇప్పుడు 8:30 అవుతుంది కదా, ఎలా ఏం చేస్తలే అని చెప్తారు. సో ప్లాన్ ఏ అయితే పోయింది, ప్లాన్ బి ఉంది నాకు. చింటూవాడు మార్నింగ్ మూవీ పోదాం అని చెప్పి. సో ఓకే అని చెప్పిన. ఇప్పుడు బయలుదేరుతున్నాం. 8:30 అవుతుంది, 8:40 అవుతుంది. ఇప్పుడు 9కి షో స్టార్ట్ అవుతుంది. సో మూవీకే పోతున్నాం. కాలేజ్కి ఏం లేదు, ఇక ఓవర్ నైట్ ఉండే ఇంకా మిస్ అయిందని మనం పోతున్నాం బయటికి. వర్కౌట్ అయింది ఏదో ఒకటి. సో guys, వెల్కమ్ బ్యాక్ టు డే 2. సో guys, నైట్ అయితే డీసీ మూవీకి వెళ్ళినాం బాలాపూర్ థియేటర్లో. ఖతర్నాక్ ఉండే మూవీ అయితే. ఇప్పుడు మళ్ళీ ఈరోజు కూడా ఇంటికాడనే కాబట్టి పిట్టల గొడవ ఏమో మూవీ ఉంటుంది కదా, అదేమో ఐడియా రావట్లేదు. ఆ మూవీకి పోతున్నాం నేను చింటూవాడు. నైటు చింటూ వాళ్ళు అల్లు వచ్చిండు కానీ ఆయనకేమో బ్లడ్ సీన్స్ ఎక్కువ పడవు. అంటే బ్లడ్ సీన్స్ చూస్తే కళ్ళు తిరగడం అట్లా అట్లా ఏదో ఆయన వండుకొని వచ్చి ఆడ. సో ఇంకా నేను చింటూవాడు చూసినాం. మళ్ళీ బాలాపూర్ వెళ్తున్నాం ఆ మూవీ చూడడానికి. అండ్ నైట్ అయితే అసలు క్రేజీ మూమెంట్స్ తెలుసా. లోపల ఇట్లా మాటలతోటి అసలు టైం అయిపోయింది. ఆడ మూవీ సగమే చూసిన నేను. ఇక అట్లా మాట్లాడుకుంటాను కాబట్టి సీన్స్ అయితే మస్తు ఉండే, ఖతర్నాక్ ఉండే. ఇప్పుడు మన ఈ మూవీ తీరు ఏంది, అదేమో మూవీ ఉంటుంది కదా రోలెక్స్ మూవీలో సీన్స్ అయితే మంచిగా ఉన్నాయి ఆ డీసీ మూవీ. సో కలుద్దాం మరి. చింటూవాడు ఇంకా రాలే, వస్తుందంట అందువే. ఇంకా చింటూవాడు నేను పోతాం మళ్ళీ థియేటర్కి. పిట్టల గొడుగు మూవీ పేరు అంత ఐడియా రావట్లేదు, మూవీ పేరు ఏమో ఉంది. చూద్దాం ఎట్లుంటుంది మూవీ. అసైన్మెంట్ రాసుకురా, ఇంట్లో కూర్చోరంటే నీకు సినిమాలు గుర్తొస్తాయి. సినిమాలు గుర్తొస్తాయి. హుషారు బిడ్డ, హుషారు బిడ్డలు, హుషారు బిడ్డలట మూవీ పేరు. ట్రైలర్ కూడా ఏం చూడలే, ఇంకా అట్లానే పోతున్నా ఎట్లుంటుందో మూవీ. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మంచి, డీసెంట్ మూవీ అయ్యాక. మూవీ కాదు. ఎంత తీసుకొచ్చినావు మనం పైసలు? ఎంత తీసుకురా చెప్పు. ఎంత తీసుకున్నావు చెప్పు ఫస్ట్. 50. తీరా పెట్రోల్కి పెట్టుకోను, పెట్రోల్కి పెట్టుకో, నేను టికెట్లకు పెట్టుకుంటా. అర్థం కాలేదు. నువ్వు పెట్రోల్ పెట్టుకో, నేను టికెట్లు పెట్టుకుంటాను. పెట్రోల్ దాంట్లో ఫుల్ ట్యాంక్ ఉంది నాకు తెలిసి.
ఫుల్ ట్యాంక్ ఉంది దాంట్లో. లేదు రాజా బండి అసలు నిన్న తిరిగింది ఈరోజు తిరిగింది అడిగినారా నిన్న నేను నాకు నచ్చిందంట మరి మూవీ హైలైట్ చూసి ఆయన అనుకుంటు లోపలికి వచ్చి టైలర్ సూపర్ హిట్ అవుతుంది లోపలికి వచ్చి వండుకుంటూ లాస్ట్ సీన్లో లేచిండు ఆయన. నేనా నిన్న డీసీ మూవీకి పోతే వీళ్ళందరూ కోమా నేను ఒక్కనే కళ్ళు రెప్ప అయిపోయిందా. మంచిగా ఉండేరా మూవీ మాత్రం. హైలైట్ ఇక నైట్ ఇక రోడ్ మీద మొత్తం మజాక్ మస్తీలు అవుతున్నావు మొత్తం క్రింజ్ అసలు మొత్తం ఏమేమో చేస్తున్నావు ఆడ నైట్ రోడ్ మీద. వీడియో తీద్దాం అనుకున్నా ఎందుకు అని చెప్పి లైక్ తీసేది ఉండే అరచింటు తీసే ఉండే కానీ ఎందుకు ఇక మా బొమ్మాడి ఉన్నారు లలిన్ అని ఇంకా ఆయన కొంచెం పత్తిద్దురు ఆయన దానికోసం. సో ఐజ్ ఆన్ ద వే. ఇంకా జిల్లాలు కూడా ఉన్నాం, ఆడికెళ్ళి పోతున్నాం మీర్పేట్ మీదకి నుంచి బాలాపూర్. ఇంకా ఆడ థియేటర్కి పోతాం. ఇంకా ఆఫ్టర్నూన్ అని చెప్పి ఇంట్లో కూడా ఎవరు లేరు, ఇంకా అట్లానే పోతున్నా మూవీకి. మస్తు ఉంటుంది రా కారు అసలు. ఈ అమ్మ లైఫ్లో అరే ఈఎంఐలో ఎందుకు తీసుకోవాలి మస్తు ఉంటప్పుడు. ఈఎంఐలో తీసుకోవద్దు మనం. అరే అయ్యతో ఎందుకు రా, మనం కూడా సంపాదించాలి. మనం సంపాదించే పైసలతో తీసుకోవాలి. సంతోష్ నగర్ పోతున్నాం, యాదగిరి థియేటర్లో. ఇంకా ఆడ ఉందో లేదో మరి మూవీ. సుప్పల పిట్ట సినిమా పేరేంద్రా? సినిమా పేరు హుషారు పిట్టలు. సో ఇంకా సంతోష్ నగర్ పోతున్నాం యాదగిరి థియేటర్లో. ఇంకా మళ్ళీ అటు ఇటు అవుతుంది. యూటర్న్ వెనకలు ఉండే ఇంక ముంగలు పోతుంది యూటర్న్. అమ్మ ఈరోజు పక్కనే ఉండే, ఈరోజు పక్కా ఉంది 100%. నిన్న కూడా అట్లానే అయింది. శనిదేవుడు ఏంది బ్రో మరి వెళ్ళిపోతుంది. బాలాపూర్కి పోయినా ఆడనేమో డీసీఏ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఆన్లైన్లో కూడా చూపిస్తాయి ఆ మూవీ. ఎట్లుంటుందో తెలియదు. ఒక ట్రైలర్ చూడలే, ఏం చూడలే. ఏమో కానీ ఇంకా పోదాం అన్నట్టు. మళ్ళీ తర్వాత సంతోష్ నగర్ పోతాం. ఇప్పుడు 1 గంటలకు ఆన్లైన్లో అసలు చూపిస్తలే మూవీ ఎక్కడుంది ఏంటి, టికెట్లు సోల్డా లేకపోతే ఉందా లేదా మూవీ ఏం చూపిస్తలే. ఇంకా ఆఫ్లైనే పోయి కర్మన్ ఘాట్ పోయి ఆడ చూసి దాని తర్వాత సంతోష్ నగర్ పోతాం. ఇంకా ఒకవేళ ఉంటే ఆడే చూసేసి వస్తా. చింటూ వాడేమో బండి వేరే తీసుకొద్దామని చెప్పి పోయిండు. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చిన, మళ్ళీ బాలాపూర్కి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. ఏం చేద్దామని చెప్పి మళ్ళీ 1 గంటలో ఇంకో 30 minutes ఉంది. సో వైజ్ మూసాపేట్లో బుక్ చేసుకున్నాం టికెట్స్ ఆన్లైన్లో. టర్నింగ్ టు మూసాపేట్ కొత్తపేట్ కూతాం. అక్కడనే ఉంది అవైలబుల్. చింటవాడేమో మళ్ళీ సాయంత్రం 6 గంటలకు పోదాం అంటుండు. 6 గంటలకు నాకేమో ఇంట్లో పర్మిషన్ దొరకదు. సో ఇప్పుడు పోతున్నాను. 2:30కి ఉంది షో. వాడు బైక్ తీసుకొచ్చాను. 2:30 1:30 కాలు వద్దుతారా బైక్ రామన్నాం. ఇంక అట్లనే ఫీల్ అవ్వాలి. బైక్ నుంచి స్కూటీ. ఇంకో బైక్ ఉంది సాయంత్రం చూస్తా. ఎన్ఎస్
ఆయనకి క్యాన్సర్ అనే ప్రమాదకరమైన వ్యాధి వచ్చింది. యో బ్రో, క్రేజీ ఒకటి చూపిస్తావు మీకు. ఇగో బ్రో, 50 రూపాయలవి 2 టికెట్లు తీసుకున్నా నేను థియేటర్లో. అయితే 50 రూపాయలవి 2 టికెట్లు తీసుకున్న. స్టార్టింగ్ ఏం కానీ మంచిగానే ఉన్నా. ఇది కిందికి పోయి కూర్చున్నాం ఇంటర్వెల్ వరకు. ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఏమో మస్తు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాం. స్క్రీన్ ముంగనే సీట్లు కూడా మంచిగా లేవు. 50 రూపాయల సీట్లు ఇట్లా. స్క్రీన్ అయితే మస్తు దగ్గరకు అయింది. ఇంకా చూడబుద్ధి అయితే ఇంటర్వెల్ తర్వాత వాష్రూమ్ పోయి పైన కూర్చుందామని చెప్పి ప్లాన్ వేసిన. నేను చింటువాడు ఇద్దరమే. ఎంత భయం వేస్తుందో తెలుసా, మొత్తం స్ట్రేంజర్స్ ఇట్లా పైన పోయేటప్పుడు అందరు మమ్మల్ని చూస్తారు ఇట్లా, పైన కూతురా అన్నట్టు. ఇంకా తెలియని పని ఎవ్వరు లేరు. ఇంకా ఎవ్వడు నార్మల్గా చూసినా అట్లనే అనిపిస్తుంది. సో ఇంకా పైన పోయి కూర్చున్నాం మేము. లైట్స్ మొత్తం ఆనే ఉండే. ఇట్లా కిందికి వెళ్ళి అందరూ, అంటే వాళ్ళు కూడా కొంతమంది కింద కూర్చున్న వాళ్ళు కూడా పైకి వచ్చారు. ఇంకా వాళ్ళు ఇట్లా మమ్మల్ని చూస్తారు అనుకొని ఇట్లా చూస్తారు వాళ్ళు పైన. వాళ్ళు మేమేమనుకున్నామంటే అందరు మమ్మల్ని చూస్తారు, అయ్యా తెలిసిపోయిందేమో అన్నట్టు. ఇంకా ఆల్మోస్ట్ టికెట్స్ అంకుల్సే చెక్ చేస్తారు. అంకుల్ వాళ్ళు ఉంటారు కదా చెక్ చేసేటోళ్ళు, ఇంకా వాళ్ళే చెక్ చేస్తారేమో అని చెప్పి ఇట్లా తిరుగుతూ ఉన్నారు స్ట్రేంజర్స్. మేమేమనుకున్నామంటే అబ్బా చెక్ చేస్తారేమో, ఇంకా కిందనే చూస్తున్నామని చెప్పి వీళ్ళేంద్రా పైకి వచ్చిరని చెప్పి గుర్తుపట్టిరేమో అన్నట్టు. ఇక పోయినాం, పైన చూసినాం పోయి. కానీ అట్లా ర్యాండమ్ థింగ్స్ అట్లా చేసినప్పుడు మస్తు మజా వస్తుంది చిన్నప్పుడైనా. కానీ బ్రో మస్తు భయం వేసింది స్టార్టింగ్లో అట్లా పోయి కూర్చునేటప్పుడు. అట్లా కూర్చోద్దు, కానీ మాకు ఇంటర్లోనే అట్లా అలవాటు అయింది. ఎందుకో మళ్ళీ అది అట్లానే ఇంటర్లో ఎట్లంటే, ఇంటర్లో చెప్పేటోడు ఎవరు అంటే థియేటర్ ఒకటో రెండో ఉండే థియేటర్లు. అయితే ఇంకా మొత్తం పబ్లిక్ ఆడనే వస్తుంది, మస్తు పబ్లిక్ ఉండే. ఇంకా ఎవరు ఏడ కూర్చుంటారో అట్లా చెక్ చేయడానికి రాదు టికెట్లు అవి ఇవి అని చెప్పి. ఇంకా ఆడ అలవాటు అయింది. ఇంకా ఏడ కూడా కంటిన్యూ అవుతుంది. ఒక్కోసారి ఒక్కడనే ఉంటే అట్లా చేయకపోతున్నాయి. నేను ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు అసలు థాట్స్ వస్తూ ఉంటాయి నాకు, అదే ఇట్లా చేయాలి క్రేజీ థింగ్స్ అది ఇది. సో గైస్ 2 days vlog ఇక్కడ నేను చేస్తున్నాను. మస్తు రోజులు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.